అక్రమ లేఅవుట్లపై ఉక్కుపాదం మోపుతారని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం నాడు ఆయన కావలి పట్టణంలోని ఎంఐజీ లేఅవుట్ను సందర్శించారు. అనంతరం పోలీస్ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. గత వైకాపా పాలనలో భూ కుంభకోణాలు విపరీతంగా జరిగాయన్నారు. జిల్లాలో ఎక్కువ అక్రమాలు జరిగింది కావలిలోనే అని అన్నారు. కావలి పురపాలక పరిధిలో 700 కోట్ల రూపాయల విలువైన 128 ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారన్నారు. వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు కావలి ఎమ్మెల్యేతో కలిసి ప్రత్యేకంగా చర్చిస్తామన్నారు. అక్రమ లేఅవుట్లో దారులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి భూ యజమానుల దగ్గర నుంచి ₹2 వడ్డీతో అసలు కలిపి చెల్లించేలా కృషి చేస్తామన్నారు. ఎంఐజీ లేఅవుట్లో అన్ని వస్తువులు కల్పిస్తామన్నారు. తాను ఎప్పుడూ ఎవరికి లొంగనని, రాజీ లేని పోరాటం చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు నుడాచ్ వైస్ చైర్మన్ సూర్యతేజ, ఆర్డీఓ వంశీకృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్, టీడీపీ పట్నం అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, టీడీపీ నాయకులు, అధికారులు ఆయన వెంట ఉన్నారు. ప్రాబ్లం కూడా ఏంటంటే వీసీ గారు ఇక్కడ చెట్లు పెరిగిపోయినాయి కదా, అక్కడ కనబడే ఇక్కడ బిల్డింగ్లు అక్కడ కొన్న పిలిపించాం వాళ్ళకి. మనం ఇక్కడ వీసీ మంచి రోడ్డు వాళ్ళేదో కొంత ప్రైవేట్ ల్యాండ్ ట్రావెల్ చేసింది. ఫ్లాట్ స్టార్టింగ్ నుంచి రోడ్డు వల్ల 20 feet అంటే 20 feet ఎక్స్టెండ్ చేయాలి. ఇక్కడ నుంచి ఈ రోడ్లో కనుక్కుంటే ఒక నుడా చైర్మన్ స్థానంలో కూర్చొని ఉన్నానంటే దానికి కారణం నా కార్యకర్తలతోటి మీ సహకారం కూడా ఆనందించనాకుంది. మళ్ళీ దాన్ని డెవలప్ చేసే దానికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు కరెంట్ ఇస్తే ఇమ్మీడియట్గా ఇల్లు కట్టుకుంటా ఉంటారు. ఇమ్మీడియట్గా కరెంటు డబ్బులు కట్టండి అంటే దాదాపు మా సార్ చెప్పంగానే 3,60,00,000కి వాళ్ళు మొత్తం ఎస్టిమేషన్ వేశారు. వేయంగానే ఇమ్మీడియట్గా డబ్బులు కట్టమని చెప్పి సారు ఆ రోజు మా వీసీ గారు ఆర్డర్ వేయడం జరిగింది. అది సిఎండి గారి దగ్గర అప్రూవల్లో ఉంది. తిరుపతి అది బట్ వస్తే రేపు సోమవారం వచ్చేవచ్చు. స్తంభాలు పడిపోతాయి, మీరు ఇల్లు కట్టుకోవచ్చు. కొరవ ఎక్కడైతే పని నాణ్యత లేదో, ఎక్కడైతే కాలువలు వాటి పగిలిపోయి ఉన్నాయో ఎంతటి వారినైనా కాంట్రాక్టర్ క్షమించే ప్రశ్నే లేదు. మళ్ళీ తిరిగి దాన్ని పగలగొట్టి మళ్ళీ కట్టించడం జరుగుతుంది. 2 వారాలకు ఒకసారి మా వీసీ గారు కుదరకపోయినా నేను ఏదో ఒక అధికారులను తీసుకొచ్చి ఈ లేఅవుట్లు అన్ని కూడా సందర్శించడం జరుగుతుంది. దేంట్లో రాజీ పడే ప్రసక్తే లేదు. నా మెంటాలిటీ మీకు బాగా తెలుసు. ఎవరితో రాజీ పడను, దేంట్లో రాజీ పడను. ఎప్పుడు కూడా దీనికి ఒక పాలరాతితో ఒక ఆర్చి కట్టిస్తాం. ఇప్పుడే మా సార్ చెప్పాడు, దానికి అందరూ గుర్తింపు కావాలంటే గుర్తింపు అంటే బోర్డు కాదండి, వాళ్ళ రాతితో బ్రహ్మాండం ఆర్చి కట్టి ఇది ఒక ఎంఏజీ లేఅవుట్ నెల్లూరు జిల్లాకే ఆదర్శంగా చేయబోతున్నాం. మా వీసీ గారి నాయకత్వంలో వారు కూడా అది చూసి బాగా చేయాలంటున్నారు. ముందు మొత్తం ప్రజలకు కష్టపడి ఎంతో డబ్బులు ఉద్యోగస్తులు కానివ్వండి, సామాన్య మానవులు కానివ్వండి, దాచిపెట్టుకుని ఒక కళ, ఒక ఇల్లు కట్టుకోవాలి. చనిపోయేటప్పుడు ఎవరు శాస్త్రం కాదండి. చనిపోయేటప్పుడు తన సొంత ఇంట్లో చనిపోవాలని ఎవరన్నా కోరుకుంటారు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. అలాంటిది అక్రమ లేఅవుట్లు వేసి గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించి గతంలో మధురపాడనుకుంటా పాత రోజుల్లో ఈ పెద్దలు ఈ పశువులకి నీళ్లుగా పెట్టేదానికి ఒక కుంట వదిలేవాళ్ళు. 3 ఎకరాలు పూర్తి చేసి, అంటే రాజకీయాల్లో మాట్లాడకూడదండి, పేరు చెప్పను. 3 ఎకరాలు పూర్తి చేసి నేను వీసీ గారి సమక్షంలో చెప్తున్నా, కమిషనర్ గారి సమక్షంలో చెప్తున్నా. 3 ఎకరాలు పూర్తి చేసి ఆర్డీఓ గారు కూడా అక్కడ లేఅవుట్ వేయడం జరిగింది. మొత్తం కాలాలు మార్చేయడం జరిగింది. బాబు సొత్తా. ఒకటి తెలుసుకోవాలి, ఎవరైనా కానీ అధికారం శాస్త్రం కాదు, మొత్తం పదవి శాస్త్రం కాదు. అధికారులు మాత్రం శాస్త్రం. రిటైర్డ్ అయ్యే వరకు వారిని గౌరవించే నేర్చుకోవాలి. ఎవరు కావ్య కృష్ణారెడ్డి గారితో ఎమ్మెల్యే గారితో నేను మొన్న మాట్లాడాను. అదే రకంగా ఉదయగిరి ఎమ్మెల్యే గారు సురేష్ గారితో మాట్లాడాను. వారిద్దరి మొత్తమే ఈరోజు రావడం జరిగింది. అదే రకంగా అక్రమ లేఅవుట్లపై ఇంకా ఉన్నాయి.
మొత్తం వచ్చి ఒకటి కావలి నియోజకవర్గం రోడ్ల కానీ అన్నిట్లో మళ్ళీ చెప్తున్నానండి రెండోసారి కూడా ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారితో చర్చించి వాటి మీద కఠిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తూ 1 సెంటు ప్రభుత్వం భూమున్నా క్షమించేది లేదు. అందుకే జిల్లాలో ఎన్ని అక్రమాలు ఏమిటో చూడాలి. 237 ఇచ్చారు. నేను చెప్పాను 237 కావలి నియోజకవర్గంలో ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో ఎన్ని ఉన్నాయో వాటిలో సగం కావలి నియోజకవర్గంలో ఉన్నాయి. అవి కొట్టినోళ్ళు ఎలా చేస్తారని ప్రశ్నలు అడిగితే ఆడు కొన్నోళ్ళు ఏం కావాలని అడిగితే నిజంగా నా బోర్డు కొని ఉంటాడండి, నేను బాధపడతానండి. ఆ కొన్న వ్యక్తికి ఏం చేయాలంటే ఎవరైతే అమ్మారో అమ్మిన వాళ్ళు 2 రూపాయల వడ్డీతో తిరిగి చెల్లించాలండి. వాళ్ళ బాబు సొమ్మ అంటే గవర్నమెంట్ స్థలం వేసుకుని అమ్ముకునే దానికి వాళ్ళ బాబు సొమ్మ అని అడుగుతున్నా. నా కాడ కూడా చాలా మంది రకరకాలుగా వచ్చారు, నగరం పంపించారు నాతో మాడాలని. నా వాకిట్లో అడుగు పెట్టేదానికి కూడా లేదన్నారు. ఎందుకంటే గతంలో మీకు తెలుసు ఈ కావెల్లో పార్టీ ఓడిపోయిన నెలకి ఏం జరిగిందో మీకు తెలుసు. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.